విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె ఉధృతమవుతోంది. రీజనల్ లేబర్ కమిషన్ ఆఫీసులో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చాయి. స్పందించిన వేలాది మంది కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ ను ముట్టడించారు. దీంతో ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అడ్మిన్ బిల్డింగ్ ముందస్తు సమాచారం ఉన్న పోలీసులు సైతం భారీగా మోహరించి కార్మికులను లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పూనుకోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు యూనియన్ నాయకులు కింద పడిపోయారు. మండు టెంటును సైతం ఖాతరు చేయకుండా కార్మికులు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావులు మాట్లాడుతూ 8 రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. చర్చలు జరిగాయి. యాజమాన్యం ఏమనుకుందంటే ఈ చర్చలాగా చేసి సమస్య పరిష్కారం కాకుండా చేస్తే కార్మికులు భయపడి నిరుత్సాహపడి అందరూ లైన్ కట్టి అందరూ ఈరోజు డ్యూటీకి వెళ్ళిపోతారని చెప్పి యాజమాన్యం కలగనుంది. కానీ ఆ కళని కళలు చేస్తూ నిన్న చర్చల్లో సఫలం కాకపోయినా సరే మా పోరాటం ఆపి మేము లోపలికి వెళ్లే వరకు, బయట లోపల తీసుకెళ్లే వరకు ఉపాధి రక్షించుకొని పోతామని చెప్పి మీ అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం భాగస్వామయ్యారు. కాబట్టి మీరందరూ కూడా విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల జేఏసీ తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం. గొప్ప విషయం ఏంటంటే నేను కూడా గత వారం రోజుల నుంచి మీ శిబిరం దగ్గరకు వస్తున్నాం, వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. మీతో పాటు మీకు అండగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ వారం రోజుల్లో మన శిబిరం దగ్గరకు వచ్చేటువంటి కార్మికుల సంఖ్య కన్నా ఈ రోజు కొన్ని వందల మంది పెరిగారు. ఇక్కడ ముట్ట కార్యక్రమానికి అదే మన విజయం చెప్పేస్తున్నాం. కాబట్టి మన పోరాటం విజయవంతం అవుతుంది, అయి తీరుతుంది. ఎందుకంటే మనది న్యాయ పోరాటం.